హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అన్బాక్సెస్ 69 ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే 3 పీస్ కాన్సెప్ట్లో మనకి పార్టీ వేర్ అండ్ డైలీ వేర్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను. చాలా ట్రెండీగా ఉన్నాయి, యూనిక్గా కూడా ఉంటుంది. ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ ఏదైనా సరే పర్పస్లో చాలా బాగుంటాయి అన్నమాట. కాటన్ వేర్ అండ్ పార్టీ వేర్ కూడా చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు షేర్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడైతే నేను యూనిక్ కలెక్షన్ అనేది చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను 3 పీస్ కాన్సెప్ట్లో మీకు కాటన్ వేర్ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రస్తుతానికి ఇవి లో బడ్జెట్లో మనకి ఎవరికైనా నచ్చుతాయి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మనకి వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్లో చాలా బాగుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి టాప్ చూపించేస్తాను. వైట్ టాప్ వచ్చేసి మనకి సిల్వర్ జెరీ లైన్స్ అండ్ స్లీవ్స్ వచ్చేసి లాంగ్ వచ్చాయి. స్లీవ్స్ వచ్చేసి అండ్ మెరూన్ కలర్ గోటా పట్టితో మనకి ఇలాగా గోట్లాగా వచ్చిందనమాట. పైపింగ్ ఉంది. హ్యాండ్స్కి మనకి ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు. షార్ట్ కావాలి అనుకుంటే కనుక ఆర్ఎంసీ యూస్ చేయొచ్చు, ఇవే ఉంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్యూర్ కాటన్ కాబట్టి నో ప్రాబ్లం. సమ్మర్ గెంటేయచ్చు అనమాట. మనకి అరౌండ్ 400 390 ఎంతో పడిందనమాట. దీని కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా చిప్ వర్క్ అనేది వచ్చింది. ఇవి వచ్చేసి మెరూన్ సాటిన్ క్లాత్తో మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది అల్లారనమాట. ఇవి ఫ్లవర్స్లా చుట్టేసి ఇక్కడ స్టిచ్ చేస్తారనమాట. చాలా బాగుంది. బటన్స్ అయితే కాదు, మెరూన్ క్లాత్, సాటిన్ క్లాత్ ఉంటుంది కదా, సో వాటితో బటన్ మాదిరిగా ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి మెరూన్ పైపింగ్ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చిందనమాట. మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇదంతా కూడా చిప్ వర్క్. ఇదంతా మనకి టాప్ అంతా కూడా సిల్వర్లో మనకి జెరీ లైన్ అనేది వచ్చిందనమాట. స్లీవ్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి పైపింగ్తో రన్నింగ్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి సైడ్ కట్ అనమాట. దీనికి లైనింగ్ ఏమీ లేదు, అలానే ట్రాన్స్పరెంట్ కూడా లేదు. ఆర్ఎంసీ యూజ్ చేయొచ్చు. మనకి సమ్మర్లో చాలా బాగుంటుంది. డైలీ వేర్ పర్పస్లో మనకి చాలా బాగుంటుంది అనమాట. వెరీ కంఫర్టబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి చాలా బాగుంది. చూస్తున్నట్టయితే బ్యాక్ సైడ్ సిల్వర్ లైన్స్తో మనకి చాలా చాలా బాగుంది. లెంత్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తున్నట్టయితే వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. చూస్తున్నట్టయితే ఇందులో కలర్స్ కూడా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. వైట్ మెరూన్ కలర్లోని మనకి వైట్, గ్రీన్ అండ్ వైట్, బ్లూ అండ్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూసుకున్నట్టయితే చాలా బాగుంది. క్లాత్ అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు 300 చేంజ్లో మనకి అసలు ఏం వస్తున్నాయో చెప్పండి. అసలు ఏమీ రావట్లేదు. ఒక టాప్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే హై రేంజ్లో మనకి 300లో మనకి ఏమీ రావు. ఒక ప్యూర్ కాటన్ టాప్ రావాలన్నా కష్టం. సో మీషోలో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బాగుంది. టాప్ వచ్చేసి ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాజో వచ్చేసి ఇలా వచ్చిందనమాట. మెరూన్ మనకి పైపింగ్ ఏదైతే రన్నింగ్లో ఉందో అదే ప్లాజో వచ్చేసింది ఇది. సో ప్లాజో సెట్ కూడా లెంత్ బాగానే ఉంది. చూస్తున్నట్టయితే మరీ షార్ట్గా లేదు, అలానే మరీ లాంగ్ లేదు. మనకి బుట్టీస్ వచ్చాయన్నమాట. సెల్ఫ్ ఇలా సిల్వర్ లైన్స్లో మనకి ఇలా చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చాయన్నమాట. ఎలాస్టిక్ చూసుకున్నా కూడా చాలా బాగుంది. వెరీ కంఫర్టబుల్. ఆరామ్సే యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. వెరీ కంఫర్టబుల్ అనమాట. ప్లాజా చూస్తున్నట్టయితే చాలా బాగుంది. అలానే మరి ఎలాస్టిక్ వచ్చేసి చాలా టైట్గా ఉంటాయి. కొన్ని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అలా ఏం లేదు, చాలా అడ్జస్టబుల్ అనమాట. సో ప్యూర్ కాటన్, ట్రాన్స్పరెంట్ కూడా లేదు. మనం వాష్ చేసినా కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. దీంట్లో పోయేది కూడా ఏమీ లేదు. వర్క్ ఉంటుంది, పోతుంది అనే బాధ ఏమీ లేదు. సో దుపట్టా వచ్చేసి ఇలా టెజర్స్ తోటి మనకి గోల్డ్ బార్డర్ తోటి చక్కగా వచ్చింది. ప్యూర్ కాటను టెజల్స్ తోటి. చున్నీ కూడా మనకి చూడొచ్చు, 2 సైడ్స్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. చున్నీ మెరూన్ కలరు. ఒక వాష్ పడితేనే కానీ మనకి తెలియదు అనమాట. అంటే కలర్ ఉంటుందా అంటే బాగా డార్క్ గ్లేజింగ్ కలర్ ఉంది కదా, సో వాష్ పడితే లైట్గా దిగచ్చు, పర్లేదు. 300లో మనకి ఏమొస్తుంది చెప్పండి. సో 3 పీస్ కాన్సెప్ట్లో మనకి డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. పార్టీ వేర్ అయితే అసలు నేను ముందు చూపించిన దానికంటే బాగా క్వాలిటీ ఎక్కువ అన్నమాట. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ప్లాజా చూపిస్తాను. 2 పీస్ కాన్సెప్ట్ పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది, యూనిక్గా కూడా ఉంటుంది అన్నమాట. ఎలాస్టిక్ వచ్చేసి చాలా బాగుంది, క్రాస్ లైన్స్తో మనకి వైట్ పింక్ కలర్లో ప్యూర్ కాటన్ అన్నమాట. చాలా బాగుంది. ప్లాజా సెట్ వచ్చేసి ఇలా ఉంది. క్లాత్ మాత్రం నేను ఇంతకుముందు చూపించిన దానికంటే ఇంకా ప్యూర్ కాటన్ అన్నమాట. ఇది అరౌండ్ వచ్చేసి నాకు 580 అలా పడిందనమాట. దీని కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో అయితే కలర్స్ అవైలబుల్గా లేదు, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంది. కాటన్ చాలా బాగుందన్నమాట, నీట్గా ఉంది. మనం చూస్తున్నట్టయితే లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి కాటన్లో రేయన్ క్లాత్ అనమాట, కొంచెం చాలా సాఫ్ట్ ఉంది, మెత్తగా ఉందన్నమాట. చూస్తున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ లోపల ఎలా ఉందని చూపిస్తాను. అసలు ట్రాన్స్పరెంట్ అనేది లేదు, వాష్ చేసినా కూడా షింక్ అయిపోతుంది అనే ప్రాబ్లం ఉండదు అనమాట. అంత బాగుంది. టాప్ చూపించేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది నాకైతే, అంత బాగుంది. నేను చూడగానే సేమ్ ఇలాగే వస్తుందా అనుకున్నాను. సో నో ప్రాబ్లం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వచ్చింది. చూసారా, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా చిప్ వర్క్, మంచిగా పర్ల్ వర్క్ అది వచ్చిందనమాట. ఫ్రంట్ మనకి కాలర్ నెక్ వచ్చేసి వీ షేప్లో వచ్చింది. వీ షేప్లో మనకి ఇలా వర్క్ అనేది వచ్చింది, చిన్నగా చిప్ వర్క్ అనేది వచ్చిందనమాట. చాలా బాగుంది, నీట్గా ఉంది, యూనిక్గా కూడా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్సే వచ్చాయి. లెంత్ వచ్చేసి మనకి సైడ్ కట్ కానీ కొంచెం అంబ్రిల్లా షేప్లోగా వస్తుంది అనమాట. సైడ్ కట్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి ఒకలానే ఉంది. ప్యూర్ కాటన్ చాలా బాగుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అసలు వర్క్ ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంది. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా వైట్ కాంబినేషన్లో కలంకారీ డిజైన్లో మనకి ఇది వచ్చేసి వీవింగ్లోనే వచ్చింది, ప్రింట్ ఏమీ కాదు. అలా వాష్ చేస్తే పోతుందనే భయం అక్కర్లేదు. సో చాలా బాగుంది. నేను 42 సైజు ఆర్డర్ చేశాను అనమాట. మన బాడీ ఫిట్టింగ్ని బట్టి మనం ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇట్లా వచ్చిందనమాట. మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా యూనిక్ కలెక్షన్ అనమాట. ఇప్పటి వరకు ఇది ఎవరు రివ్యూ కూడా ఇవ్వలేదు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. నాకైతే ఈ 2 కలర్స్ అయితే కనిపించాయి అనమాట. సో నాకైతే పింక్ బాగా నచ్చింది అనిపించింది, పింక్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది. మీరు చూస్తున్నట్టయితే చాలా నీట్గా ఉంది, లెంత్ కూడా బాగానే వచ్చింది. చున్నీ అయితే రాలేదు, సో మనం విడిగా తీసుకోవడమే. సో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చినట్టు మీషో నుండి. సో టాప్ అండ్ ప్లాజా వచ్చిందనమాట. సో కలెక్షన్ అయితే ఇది అనమాట. మీకు చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఈ 2 డ్రెస్సెస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కోడ్స్ అనేది ఇస్తాను, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు